జీవితం దేవుడిచ్చిన వరం. సమస్యలను ఎదుర్కోవాలే కానీ ఓడిపోకూడదు, పారిపోకూడదు. అది ఎలా సాధ్యమో ఇప్పుడు మనం ఒక కథ రూపంలో తెలుసుకుందాం. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఒక అడవిలో గర్భవతి అయిన ఒక జింక ప్రసవించబోతోంది. అప్పుడు ఆ జింక బలమైన ప్రవహించే నదికి సమీపంలో మారుమూల ఉన్న గడ్డి మైదానాన్ని చూసి సురక్షితమైన ప్రదేశంగా అనిపించి అక్కడికి వెళ్తుంది. అకస్మాత్తుగా ప్రసవనొప్పులు మొదలయ్యాయి. అదే సమయంలో పైన చీకటి మేఘాలు గుమికూడాయి. మెరుపుల దాటికి అడవిలో మంటలు చెలరేగాయి. ఆ జింక తన ఎడమ వైపుకు చూసింది. ఒక వేటగాడు విల్లును తన వైపు చూపిస్తూ కనిపించాడు. అప్పుడు ఆ జింక తనకు కుడివైపున చూసింది. ఆకలితో ఉన్న సింహం తన దగ్గరకు వస్తున్నట్లుగా కనిపించింది. జింక చుట్టూ ప్రమాదాలే. ఒకవైపు వేటగాడు, మరోవైపు సింహం, ఒకవైపు మంటలు, మరోవైపు పారే నది. జింకకు ఏం చేయాలో అర్థం కాలేదు. గర్భవతి అయిన జింక ఏం చేయగలదు? ప్రసవ వేదనతో ఉన్న జింక దృఢ సంకల్పంతో మనసులో ఇలా అనుకుంది: నా చుట్టూ అన్ని ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. వాటిని నేను ఏమి మార్చలేను. నేను చేయగలిగింది ఒక్కటే, నా బిడ్డను ప్రసవించడం అని తన దృష్టంతా బిడ్డకు జన్మనివ్వడంపై పెడుతుంది. జింక పన్నంటి బిడ్డకు జన్మనిస్తుంది. మెరుపు దాటి వేటగాడిని అంధుణ్ణి చేస్తుంది. వేటగాడు గుడ్డివాడు కారణంతో అతని విసిరిన బాణం జింకకు దాటుకొని సింహానికి తగులుతుంది. సింహం చనిపోతుంది. వర్షం కారణంగా అడవిలోని మంటలు క్రమంగా చల్లారుతూ వస్తాయి. జింక ఆరోగ్యకరమైన తన బిడ్డను తీసుకొని అడవిలోకి వెళ్ళిపోతుంది. చూశారు కదా, మన జీవితంలో కూడా కష్టాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం ఎలా ఉండాలి అనేది బహుశా జింక నుండి మనం నేర్చుకోవచ్చు. జింక యొక్క ప్రాధాన్యత ఆ సమయంలో కేవలం తన బిడ్డకు జన్మనివ్వడం. మిగిలినవి తన చేతుల్లో లేవు. తన దృష్టిని మార్చి తను ఎటు వెళ్ళినా తనకు మరణం సంభవించవచ్చు. మన దృష్టి ఎక్కడ ఉంది? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం ఎల్లప్పుడూ ఆ సృష్టికర్తపై నమ్మకం ఉంచుదాం. ఆయన ఎప్పుడూ మనల్ని నిరాశపరచడు. గుర్తుంచుకోండి.